మంచి అథెంటిక్ స్టైల్‌లో ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండే కొత్తిమీర చికెన్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర చికెన్ కోసం ముందుగా మిక్సీ జార్‌లో మంచిగా ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. 5, 6 పచ్చిమిరపకాయల వరకు ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే చికెన్‌ని మ్యారినేట్ చేసుకుందాము. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ పీసెస్ బోన్‌లెస్ తీసుకోండి. నేను ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. సో, ఆ చికెన్ నీట్‌గా వాష్ చేసుకొని అందులో మనం కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా! దాన్ని యాడ్ చేసుకొని సాల్ట్, పసుపు అండ్ నిమ్మరసం, పెరుగు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. పీసెస్‌కి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటే పీసెస్‌కి మనం వేసిన స్పైసెస్ అన్నీ పడతాయి. నెక్స్ట్ ఇందులో కార్న్ ఫ్లోర్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇట్లా మిక్స్ చేసుకున్నప్పుడే మనకి పేస్ట్‌లోకి చాలా వరకు స్పైసెస్ అన్నీ వెళ్ళిపోతాయన్నమాట. దీన్ని అట్‌లీస్ట్ మనం ఒక 2 అవర్స్ అయినా సరే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్‌లో వేయడం మర్చిపోయాను. సో, లాస్ట్‌లో వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. దీన్ని ఒక 2 అవర్స్ పాటు రెస్ట్ ఇచ్చేయాలండి. నెక్స్ట్ ఒక 2 అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకు ఒక ప్రీహీట్ అయిన తర్వాత సో, అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని సెపరేట్‌గా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ పీసులు వేసిన వెంటనే కూడా ఫ్లిప్ చేయకూడదండి. సో, అట్‌లీస్ట్ ఒక 2 మినిట్స్ పాటు దాన్ని అలా రెస్ట్ ఉంచేసి ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత సో, ఒక్కొక్క పీస్‌ని మనం నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! సో, అలా ఫ్లిప్ చేసుకోండి. మొత్తం ఫ్లిప్ చేసుకున్నట్లయితే దానికి వేసిన కోటింగ్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో, ఇట్లా అన్నీ సెపరేట్‌గా ఫ్లిప్ చేసేసుకొని మంచిగా కుక్ అయిన తర్వాత ఇదన్నీ కూడా ఒక స్ట్రెయినర్ హెల్ప్‌తో పక్కకు పెట్టేసుకోవడమే. ఈ రెసిపీని కోల్డ్ క్లైమేట్‌లో హాట్‌గా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, కొత్తిమీర ఫ్లేవర్‌తో మంచి ఘాటుతో అయితే ఉంటుందండి. సో, కోల్డ్‌లో ఉన్నవాళ్ళు ఈ రెసిపీని గనుక తిన్నారు అంటే వెంటనే కోల్డ్ అనేది కూడా మటమాయమైపోతుంది. సో, నెక్స్ట్ దీన్ని మంచూరియా టైప్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. సో, దానికోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకొని సో, మనం గార్లిక్‌ని చిన్న పీసెస్‌గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్ కూడా వేసుకొని ఒక 62% వరకు కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో, అది 60% కుక్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ అందులో మనం ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్‌ని చేసుకున్నాం కదా! దాన్ని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కర్డ్ కూడా వేసుకోవాలండి. ఎంతో కాదు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ ఏసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఎటువంటి సాసులు లాంటివి కూడా యాడ్ చేయలేదండి. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ మనకి రెస్టారెంట్‌లో ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో, సేమ్ ఆ టేస్టే ఉంటుందండి. సో, చాలా యమ్మీగా ఉంటుంది. లాస్ట్‌లో ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. మీరు సాల్ట్ అవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి వేస్తున్నారు కాబట్టి, కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.